హలో. హాయ్ అండి. దిస్ ఇస్ శిల్ప. ఈరోజు మనము టేబుల్స్ అంటే ఏంటి? ఇంటర్వ్యూలో వాట్ టైప్ ఆఫ్ క్వెషన్స్ రైజ్ అయితాయి టేబుల్ మీద తెలుసుకున్నాము. టేబుల్ అంటే ఏంటి? మెయిన్‌లీ ఇట్ స్టోర్స్ ద డేటా టెంపరర్‌లీ. సర్టెన్ టైమ్ ఇంటర్వల్ దాకా మనము డేటా స్టోర్ చేయడానికి టేబుల్ యూజ్ చేస్తాము. అండ్ వి డూ ఎనీ చేంజెస్ ఆన్ టాప్ ఆఫ్ టేబుల్, ద డేటా అనేది రిఫ్లెక్ట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టేబుల్ క్రియేట్ చేసుకున్నాము ఆన్ టాప్ ఆఫ్ మెయిన్ టేబుల్ మీద. మనం ఏదో చేంజెస్ చేసాము, అప్డేట్, డిలీట్ ఏదో చేసాము ఆ డేటా మీద అంటే ఇట్ వోంట్ అఫెక్ట్ ద మెయిన్ టేబుల్. మెయిన్ టేబుల్‌కి అది రిఫ్లెక్ట్ అవ్వదు. తర్వాత టేబుల్ వోంట్ లాగ్ ద ఇన్ఫర్మేషన్. లాగ్ ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేయదు కనుక పర్ఫార్మెన్స్ వైస్ ఇంప్రూవ్‌మెంట్ అయితది టేబుల్. మనము టేబుల్ ఏదైనా చేంజెస్ చేస్తే ఇట్ స్టోర్డ్ ఇట్ ఇన్ టెంప్టివి. మనకి ఆహ్, మాస్టర్ డీబీ మోడల్ సిస్టమ్ డేటాబేసెస్ ఉంటాయి కదండీ! చూపిస్తాను ప్రాక్టికల్‌గా. సో, టేబుల్‌లో స్టోర్ అయితది డేటా అనేది టెంపరరీగా. టేబుల్‌లో మనకి 2 టైప్స్ ఆఫ్ టేబుల్ ఉంటది. లోకల్ టేబుల్, గ్లోబల్ టేబుల్. లోకల్ టేబుల్ అంటే ఏంటి? డిఫరెన్స్ ఏంటో చూద్దాం. గ్లోబల్‌కి, లోకల్ టేబుల్‌కి. సింటాక్స్ అనేది లోకల్ టేబుల్‌కి సింగిల్ హాషింగ్‌గా స్టార్ట్ అవుతది. తర్వాత గ్లోబల్ టేబుల్‌కి డబుల్ హాషింగ్‌గా స్టార్ట్ అవుతది. సింటాక్స్ మనం అంటే టేబుల్ అంటేనే టేబుల్ అంటేనే హాషింగ్ అనే స్టార్ట్ అవుతది. సో, మనం వి కెన్ క్రియేట్ ఎ మల్టిపుల్ లోకల్ టేబుల్ విత్ ద సేమ్ నేమ్ అక్రాస్ ద సెషన్స్. అంటే అక్రాస్ ద సెషన్స్ మనం సేమ్ నేమ్‌ని ఇంకా లోకల్ టేబుల్ క్రియేట్ చేయొచ్చు. కాకపోతే మనం గ్లోబల్ టేబుల్‌లో అట్లా క్రియేట్ చేయలేము. ఎందుకంటే అక్రాస్ ద సెషన్ యాక్సెస్ ఉంటది గనక గ్లోబల్ టేబుల్‌లో మనం క్రియేట్ చేయలేము. ప్రాక్టికల్‌గా చూద్దాము. తర్వాత ద స్కోప్ ఆఫ్ ద టేబుల్ టిల్ ద సెషన్. అంటే సెషన్ ఉండే వరకునే మనం ఏం చేంజెస్ చేసినా ఉంటది. వన్స్ సెషన్ క్లోజ్ అయితే ఆటోమేటిక్‌గా టేబుల్ అనేది డ్రాప్ అవుతది. వెన్ వి క్లోజ్ ద sessions, all the tables which are created under the session will get dropped automatically. ఆటోమేటిక్‌గా డ్రాప్ అవుతది. మనము ఎనీ ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వి డూ ఎనీ డిఎంఎల్ ఆపరేషన్ ఇన్ ఎనీ ఆఫ్ ద సెషన్ ఇట్ విల్ రిఫ్లెక్ట్ అక్రాస్ ద సెషన్స్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ టేబుల్‌లో మనం లోకల్ టేబుల్ అంటే సింగిల్ సెషన్స్ మాత్రమే యాక్సెస్ ఉంటది. మనం ఏది చేయాలన్నా ఏం చేంజెస్ చేయాలన్నా సింగిల్ సెషన్‌లోనే చేసుకుంటాము. కాకపోతే గ్లోబల్ టేబుల్‌కొస్తే అక్రాస్ ద సెషన్స్ యాక్సెస్ ఉంటది కాబట్టి, మనం ఏ సెషన్‌లో అన్నా కానీ ఏదన్నా చేంజెస్ చేస్తే అది అక్రాస్ ద సెషన్స్‌కి రిఫ్లెక్ట్ అయితది. టేబుల్‌కి రిఫ్లెక్ట్ అవుతది. వెన్ వి క్రియేట్ 2 లోకల్ టేబుల్ విత్ ద సేమ్ నేమ్ వితిన్ ద సెషన్ కుదరదు. ఎందుకంటే అది వితిన్ ద సెషన్ ఉంటుంది కాబట్టి సేమ్ నేమ్ ఇవ్వడానికి కుదరదు. Okay, when we drop manually any one of the childs, then it will completely remove from the 10 dB, so no one can access the table. అంటే మనం ఏమన్నా గ్లోబల్ టేబుల్ సెషన్ క్లోజ్ అయితే మనము తర్వాత అంటిల్ ద పేరెంట్స్ సెషన్ ఉండేదాకా స్కోప్ ఉంటది. వన్స్ పేరెంట్స్ సెషన్ క్లోజ్ చేస్తామంటే మనకి యాక్సెస్ ఉండదు గ్లోబల్ టేబుల్‌లో గూడా. మనం ప్రాక్టికల్‌గా చూద్దామండి మోర్ క్లారిఫికేషన్‌కి. వి కెనాట్ యాక్సెస్ ద వన్ సెషన్ లోకల్ టేబుల్ ఇంటూ అదర్ సెషన్స్‌కి. ఇందాక చెప్పుకున్నట్టు మనం అదర్ సెషన్‌లో యాక్సెస్ చేయలేము. కానీ గ్లోబల్ టేబుల్ యాక్సెస్ చేస్తాం. టేబుల్ లిమిటేషన్స్ ఏంటి? ద స్కోప్ ఆఫ్ ద టేబుల్ టిల్ ద సెషన్. ఆ సెషన్స్ క్లోజ్ అయితే తర్వాత మనం ఏం చేంజెస్ చేసి ఉండదు. టెంపరరీ పర్పస్‌కి మాత్రమే యూజ్ చేయడానికి కుదురుతది. మనకు కావాలంటే మనము వేరేతో సేవ్ చేసుకొని తర్వాత కాల్ చేసి చేసుకోవచ్చు. కానీ ఆటోమేటిక్‌గా సేవ్ అయ్యేది. ఓకే. ఇప్పుడు మనం డేటాబేస్‌లో ఏదైనా టేబుల్ క్రియేట్ చేస్తే అది స్టోర్ అయి ఉంటది. కానీ ఇక్కడ టేబుల్ స్టోర్ అయి ఉండదు. వి కెనాట్ ప్రొవైడ్ ఎ ప్రైమరీ ఫారెన్ కీ రిలేషన్‌షిప్స్ అనేది టేబుల్‌లో ఇవ్వలేము. అంటే వ్యూను మనము టేబుల్ మీద క్రియేట్ చేయలేము. తర్వాత ఇన్‌సైడ్ ఫంక్షన్ కూడా మనము కాల్ చేయలేము టేబుల్‌ని. అడ్వాంటేజెస్ ఏంటి? వెన్ వి డూ ఎనీ చేంజెస్ టేబుల్ వోంట్
రిఫ్లెక్ట్ అంటే మనం ఏదైనా అప్డేట్, డిలీట్ ఏం చేంజెస్ చేసినా ఆ డేటా మీద మన మెయిన్ టేబుల్‌కి ఎఫెక్ట్ అవ్వదు. ఒక అడ్వాంటేజ్. తర్వాత లాగ్ ఇన్ఫర్మేషన్ ఐ మీన్ మెయింటైన్ చేయదు కాబట్టి పర్ఫార్మెన్స్ వైస్ ఇంప్రూవ్‌మెంట్ ఉంటది. వి కెన్ క్రియేట్ ఇండెక్సెస్ ఆన్ టాప్ ఆఫ్ మనకి ఏదన్నా మనము డేటాను డీల్ చేస్తున్నాము, మనకి ఇండెక్సెస్ కావాలి ఆన్ టాప్ ఆఫ్ దట్ టెంప్ టేబుల్ అంటే మనం ఇండెక్సెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇట్ విల్ స్టోర్ టెంపరరీలీ స్టోర్ అంటారు కదా, సో క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏమంటే ఆ సెషన్ క్లోజ్ చేసిన తర్వాత ఇండెక్సెస్ ఏం డేటా చేంజ్ చేసింటాం అంతా ఆటోమేటిక్గా డ్రాప్ అవుతుందండి. When we restart the SQL server services, టెంప్డీబీలో స్టోర్ అయి ఉంటుంది కదా, ఎందుకు ఉండదంటే అది క్లోజ్ అయ్యి రీస్టార్ట్ అయ్యేటప్పటికి టెంప్డీబీ డ్రాప్ అయ్యి రీక్రియేట్ అవుతుంది కనుక మనకి డేటా అనేది అవైలబుల్ ఉండదు. ఇప్పుడు ఏంటంటే చూద్దాం వన్ బై వన్. మనం ఏంటంటే అక్రాస్ ద సెషన్స్ అనుకున్నాము, సింగిల్ సెషన్స్ అన్నాము. సరే చూడండి, ఇప్పుడు యాష్ టేబుల్ అంటే సింగిల్ లోకల్ టెంప్ టేబుల్ మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నాము. టైం కన్సర్న్ ఇంకా ఫస్ట్ నేను క్రియేట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ క్రియేట్ చేద్దాము. లోకల్ టెంప్ టేబుల్ అంటే ఎగ్జాక్ట్గా ఏం డిఫరెన్స్ ఉంటుంది లోకల్ టెంప్ టేబుల్కి అనేది తెలుసుకున్నాము. ఇక్కడ ఏంటి చూడండి, ఇక్కడ ఇప్పుడు మనకి 5 రికార్డ్స్ ఉంది. లోకల్ టెంప్ టేబుల్ చేసుకున్నాము. తర్వాత ఏంటంటే మనం ఇంకో సెషన్లో వెళ్ళేసి మనం కాల్ చేస్తే అది కుదరదు. అది టిల్ ద స్కోప్ వచ్చేసి ఆ సెషన్ వరకునే ఉంటుంది అంతే. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం గ్లోబల్ టెంప్ టేబుల్ క్రియేట్ చేద్దాం. డబల్ ఇంకా క్రియేట్ చేద్దాం. ఆల్రెడీ ఉంది, క్రియేట్ చేసాను. ఓకే, ఇక్కడ సేమ్ రికార్డ్స్ ఉన్నాయి. కాకపోతే మనం ఇక్కడ వెళ్తే అక్రాస్ ద సెషన్స్ మనకి యాక్సెస్ ఉంటుంది. అదే సెషన్లో చేయాలి ఏదన్నా డేటా చేంజెస్ అంటే అట్లా ఏమి ఉండదు. ఇక్కడ కూడా మనం చేసుకోవచ్చు. అక్రాస్ ద సెషన్స్ మనకి యాక్సెస్ అనేది ఉంటుంది. అకస్మాత్ నేను ఇక్కడ ఏదో అప్డేట్ చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ వేర్ క్లాస్లో వేర్ సాలరీ ఇస్ ఈక్వల్ టు 50,000 అన్నాను, వచ్చింది. ఇక్కడ మనకు చూపిస్తుంది. లేదు నాకు ఇంకా న్యూ క్వైరీ కావాలి, ఏదో అప్డేట్ చేశాను ఈ టేబుల్ మీద అంటే కూడా అది అన్ని టేబుల్కి యాక్సెస్ అవుతుంది. గ్లోబల్ టెంప్ టేబుల్కి లోకల్ టేబుల్కి మెయిన్ ఇదే. అకస్మాత్ చూడండి, ఇక్కడ నేను ఇది క్లోజ్ చేసేస్తాను సెషన్ గ్లోబల్ టెంప్ టేబుల్, ఇంకా ఉండదా గ్లోబల్ టెంప్ టేబుల్ అనేది యాక్సెసిబుల్లో ఉండదా అంటే ఉంటుంది. స్టార్ ఫ్రమ్ # ఎంప్లాయీగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? అయ్యో మనం క్లోజ్ చేస్తాము టెంప్ టేబుల్ టిల్ ద సెషన్ అంతే కదా. ఎందుకంటే ఇక్కడ మన పేరెంట్ సెషన్ ఐడిలో ఇది అవైలబుల్ ఉంది కాబట్టి ఇది అవైలబుల్లో ఉంది. అకస్మాత్ ఇక్కడ పేరెంట్లో మనం క్లోజ్ చేసేసాం అనుకోండి, డిలీట్ చేసేసాం లేదు, సో ఇక్కడ కుదరదు. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఓకే 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 సారీ డిలీట్ కాదు, ఒక్క నిమిషం, క్లోజ్ చేసేసాం ఈ పేరెంట్ ఇది అనేది సేవ్ చేసేసి ఇప్పుడు కాల్ చేస్తే ఆ పేరెంట్ ఐడి లేదు కాబట్టి పేరెంట్స్ సెషన్ ఐడి లేదు కాబట్టి మనం యాక్సెస్ చేయడానికి కుదరదు. ఇదే మెయిన్ డిఫరెన్స్ అండి. ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతా ఉంది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.